సార్ విశ్వనాథ్ గారిని చూసినప్పుడు మిమ్మల్ని ఒక 4-5 సార్లు కలిసిన సందర్భాల్లో మీలో 2-3 కోణాలు కనిపిస్తాయి. ఒక పూర్తి లౌకికమైన కోణం, అంటే కళలని కాపాడడం, సమాజాన్ని భద్రపరచడం అనేది ఒక లౌకిక కోణమే. మరో చోట ఒక డిటాచ్మెంట్, ఒక ఆధ్యాత్మిక కోణం కూడా కనిపిస్తుంది. మీరు చాలా దైవభక్తి కనిపిస్తుంది. ఇంకో పక్క ఒక గొప్ప ప్రేమికుడు కనిపిస్తారు, అంటే ప్రపంచాన్ని, ఈస్థెటిక్స్ని ప్రేమించే ఒక ప్రేమికుడు. మీలోని యాక్చువల్ కోర్ జీవం ఈ 3 పాత్రల్లో ఎక్కడుంది సార్? ఇదే మరి కిచిడీలాగా అన్నీ కలిపి కిచిడీ కాదు ఉంటాయేమో. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏ కథకైనా ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలే, పార్శ్వాలే. దాంట్లో శృంగారం ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, లేదు మరొకటి ఉండాలి, లేదు చిన్న మెసేజ్ లాంటిదైనా జోడించి ఉండాలి అని నా నమ్మకం. ఏ కథలో మనం ఏ కథ విన్నా, ఏ కథ చేసినా, సినిమా కావచ్చు, నాటకం కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మోతాదుల్లో చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను శృంగారం చూపిస్తే ఎలా ఉంటుందంటే అది చాలా లోకీలో ఉన్నట్టుగా ఉంటుంది. బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎక్సైట్ ది పీపుల్ దట్ దేర్ ఈజ్ సమ్ టిక్లింగ్ దేర్. అది ఐ మైట్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఇన్ పోర్ట్రేయింగ్ సర్టన్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ లిమిట్స్ అండ్ డీసెన్సీ. ఒక ఆడది మగవాడు నేను ఒకళ్ళు లైక్ చేసుకుంటున్నామంటే అది పబ్లిక్గా ఊటీల్లోనూ కొడైకెనాల్లోనూ 600 మంది డాన్సర్ల మధ్యలో నేను ప్రేమిస్తున్నాను చెప్పవలసిన అవసరం ఉందా లేదా అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు మన ఇద్దరం ఊరిని అట్లా అక్కడెక్కడో కలుసుకుని ఏ నదుడునో ఎక్కడో ఉండి ఏ కొండల చాటునో ఉండి ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, ఐ లైక్ యూ అని ఎంతో అది అనేది కూడా కృత్రిమంగా లేకుండా ఇక్కడి నుంచి వస్తుంది ఆ మాట అని ముఖ కవళికల్లో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్లో కానీ అలా వచ్చినప్పుడు ఉండేటువంటి ఒక పవిత్రత, దట్ ఐ బిలీవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. పీపుల్ మే నాట్ లైక్ ఇట్, మే నాట్ లైక్ దట్ ఆస్పెక్ట్. దే హ్యావ్ లైక్ ఇట్ బికాజ్ అది కొన్ని మనం ఎంత గుమ్మనగా అటు పెడితే దానికి అంత దాన్ని చూడాలనిపించే ఇది ఆశ కలుగుతుంది.